ఈ వీడియోలో సిమిలర్ టెక్నిక్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే డీసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఎడ్సెట్ కి ప్రిపేర్ అవుతున్నారో ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మ్యాండేటరీగా 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఓన్లీ 2 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 పాయింట్స్ మీదే వేరియస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. లైక్ తేల్ స్థిరం కావచ్చు, కాంక్రెన్సీ కావచ్చు, సిమిలారిటీ అంటే ఏంది, ఈ 3 టాపిక్స్ మీద మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మెయిన్ గా ఎవరైతే డీసెట్ ప్రిపేర్ అవుతున్నారో ఈ క్వశ్చన్ లేని మనకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండదండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో స్కోరింగ్ ఈ వీడియో చూస్తే మీకు 2 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. సో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి మనకు సిమిలర్ ట్రయాంగిల్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సిమిలర్ ట్రయాంగిల్. సో సిమిలర్ ట్రయాంగిల్ కన్నా మనం ఇక్కడ సిమిలారిటీ అంటే ఏందో తెలుసుకుందాం. సపోజ్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ పక్కన ఒక ట్రయాంగిల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ పక్కన ఒక ట్రయాంగిల్ ఉంది. సో మనం వీటిని మూడింటిని కూడా ట్రయాంగిల్ అంటాం. కాకపోతే వాటి యొక్క సైజ్ డిఫరెన్స్ ఉంది. సైజ్ ఇస్ డిఫరెంట్. షేప్ చూడండి, ట్రయాంగిల్, దీన్ని ట్రయాంగిల్ అని ఎందుకు అంటున్నాం, 3 సైడ్స్ ఉన్నాయి. సో 3 సైడ్ ఉంది, క్లోజ్డ్ ఫిగర్ ఉంది. సో వీటిని మనము ట్రయాంగిల్ అంటాం. సో షేప్ ఈజ్ సేమ్. సో ఇక్కడ మనం ఈ ఈ 3 డయాగ్రామ్స్ నుంచి ఆ 3 ఆబ్జెక్ట్స్ నుంచి మనకి ఏం వచ్చిందంటే షేప్ ఈజ్ సేమ్. ట్రయాంగిల్ అంటే ఈ షేప్ లోనే ఉంటాయి. ట్రయాంగిల్ ఎక్కడైనా ట్రయాంగిల్ అంటే ఈ షేప్. కానీ ఇక్కడ చూడండి సైజ్ డిఫరెంట్. ఇది కొద్దిగా చిన్నగా ఉంది, నెక్స్ట్ ఇది కొద్దిగా పెద్దగా ఉంది, ఇది కొద్దిగా పెద్దగా ఉంది. సో దీంట్లో మీనింగ్ ఏంటంటే సిమిలర్ అన్నప్పుడు మనము ఎప్పుడన్నా షేప్ సేమ్ ఉంటది. సో ఇది ఇంపార్టెంట్. షేప్ అనేది సేమ్ ఉంటుంది, సైజ్ డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ షేప్ ఇంపార్టెంట్. షేప్ ఇస్ ఇంపార్టెంట్. సో 2 ఫిగర్స్ ఆర్ ఇన్ ఈక్వల్ షేప్. సో ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఏ బిసి ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇది కొద్దిగా పెద్దగా తీసుకుందాం. డిఈఎఫ్ డిఈఎఫ్ అనుకుందాం. సో ఈ 2 ట్రయాంగిల్స్ వచ్చేసి మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సో ఎందుకు సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే 2 ఫిగర్స్ ఆర్ ఇన్ ఈక్వల్ షేప్. సో ఈక్వల్ షేప్ లో ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది, మనకు సైజ్ గురించి అవసరం లేదు. సో ఇది మనకు మీనింగ్. సో ఈ మీనింగ్ మీదే మనకు క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు 2 ట్రయాంగిల్ సిమిలర్ ఉన్నప్పుడు వాటి యొక్క రిలేషన్ ఏమి ఉంటుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి అనుకుందాం. ఏబిసి ఇస్ ద ఫస్ట్ ట్రయాంగిల్. నెక్స్ట్ సో ఇదొక ట్రయాంగిల్ డిఈఎఫ్ అనుకుందాం. సో ఈ సైడ్ లెంత్ ఏ అనుకుందాం, ఈ సైడ్ లెంత్ బి అనుకుందాం, ఈ సైడ్ స్మాల్ సి అనుకుందాం, నెక్స్ట్ ఇది డి అనుకుందాం, నెక్స్ట్ ఈ, ఇది ఎఫ్. సో ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అంటే మనం ఏమనుకున్నాం, షేప్ అనేది సేమ్ ఉండాలి, మనకు సైజ్ తో సంబంధం లేదు. సో ఇక్కడ కండిషన్ ఏం అంటే దర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ ఇది ఫస్ట్ ట్రయాంగిల్, ఇది సెకండ్ ట్రయాంగిల్. సో ఫస్ట్ మనకు రూల్ ఏంటంటే దర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే మనకు యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ డి అని దాని మీనింగ్. సో ఇక్కడ మెయిన్ గా మనకు సిమిలర్ అన్నప్పుడు మనకు ఒక సింబల్ నొటేషన్ మనం తీసుకోవచ్చు. సో దాన్ని మనం ఇలా, ఇది ఉంది కదా, సో ఇలా ఎస్ రాస్తాం కదా, ఎస్ ని మీరు కింద రోల్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. సో సిమిలర్ కి సంబంధించిన సింబల్ ఇది. సో మనం ఇలా ఈక్వల్ కాకుండా యాంగిల్ ఏ ఈజ్ సిమిలర్ టు యాంగిల్ డి అని రాసుకోవాలి. నెక్స్ట్ యాంగిల్ బి ఈజ్ సిమిలర్ టు యాంగిల్ ఈ. నెక్స్ట్ యాంగిల్ సి ఈజ్ సిమిలర్ టు యాంగిల్ ఎఫ్. సో ఇది ఫస్ట్ పాయింట్. మనకు దర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది మనకు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి దర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో. అంటే ఇప్పుడు ఇవి సైడ్స్, ఏబి ఒక సైడ్, ఏసీ ఒక సైడ్, బీసీ సైడ్, వీటి యొక్క సైడ్స్ డిఈ, ఈఎఫ్, డిఎఫ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఏబి బై డిఈ ఈక్వల్ టు నెక్స్ట్ బీసీ బై ఈఎఫ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. సో దీని మీనింగ్ ఇది. అంటే వీటి 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అన్నప్పుడు వాటి యొక్క యాంగిల్స్ ఈక్వల్ లో ఉంటాయి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఇన్ ఈక్వల్, అండ్ వాటి యొక్క సైడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ సేమ్ రేషియోలో ఉంటాయి. సో దీని మీనింగ్ ఏంది, ఏబి అంటే ఎంత సైడ్, ఏబి అంటే సి బై డిఈ అంటే ఎఫ్. సో సి బై ఎఫ్ ఈక్వల్ టు నెక్స్ట్ బీసీ అంటే ఏ.
సో A/D ఈక్వల్ టు నెక్స్ట్ AC/DE అంటే B/E. సో దీని మీనింగ్ ఇది. సో మనకి ఇది అంత అవసరం లేదు, జస్ట్ మనకు పాయింట్ ఏంటంటే టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అన్నప్పుడు కండిషన్స్ ఏమొస్తాయంటే దర్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ A ఈస్ ఈక్వల్ టు యాంగిల్ D, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E, యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ F. సెకండ్ పాయింట్ ఏంటి, దర్ కరస్పాండింగ్ సైడ్స్. సో ఈ సైడ్ ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్, నెక్స్ట్ ఈ సైడ్ అంటే మీరు సిమిలర్ అన్నప్పుడు ఏం చేయండి అంటే బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ అనుకోండి. బ్రదర్స్, సపోజ్ మీ ఇంట్లో 2 బ్రదర్స్ ఉన్నారు, మీరు మీ అన్న కావచ్చు, లేదంటే మీరు మీ సిస్టర్ కావచ్చు, అట్లా సిమిలర్ అని పెట్టుకోండి. సిమిలర్ ఉన్నప్పుడు యాంగిల్స్ సేమ్ ఉంటాయి ఆర్ ఈక్వల్ గా ఉంటాయి, కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్ మనకు సిమిలర్ అన్నప్పుడు. నెక్స్ట్ కాంగ్రెన్సీ అని ఉంటుంది. సో దానికి సిమిలర్ కి ఏంది డిఫరెన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూద్దాం. సో పైన నేను ఏం చెప్పాను, మనకు సైజ్ గురించి మ్యాటర్ కాదు, కానీ ఇక్కడ సైజ్ అనేది మ్యాటర్. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం, ఇది ఇంకొక ట్రయాంగిల్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక పెద్ద ట్రయాంగిల్ ఉంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ చూస్తే మనకి ఏం అబ్జర్వ్ చేస్తుంది, ఇక్కడ సేమ్ షేప్ సైజ్, కానీ ఇక్కడ సైజ్ అనేది డిఫరెన్స్ అవుతుంది. షేప్ ఒకటే, ఇది ట్రయాంగిల్ ఇది ట్రయాంగిల్, కానీ సైజ్ అనేది ఇది చిన్నగా ఉంది పెద్దగా ఉంది. సో దీన్ని మనము సిమిలర్ అంటాం. సో దీన్ని వచ్చేసి మనకు కాంగ్రుయెన్సీ అంటాం. ఎప్పుడైతే టూ ఫిగర్స్ షేప్ సైజ్ బోత్ రెండు సేమ్ ఉంటాయి, షేప్ అండ్ సైజ్ సేమ్ ఉంటాయో వాటిని మనం కాంగ్రుయెన్స్ ట్రయాంగిల్ అంటాం. సో ఇలాంటి ట్రయాంగిల్స్ కి మనకు రూల్ కండిషన్ ఏం చెప్తారంటే లెంగ్త్ అండ్ రెస్పెక్టివ్ యాంగిల్స్ ఆఫ్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సేమ్. సో ఇప్పుడు ఇవి రెండు టూ ట్రయాంగిల్స్ అనుకుందాం, ABC ఆర్ టూ ట్రయాంగిల్స్. నెక్స్ట్ ABC D, ఈ వర్టిసెస్ D అనుకుందాం, E అనుకుందాం, F అనుకుందాం. సో దీని మీనింగ్ ఏమంటే లెంగ్త్ అంటే లెంత్ AB DE, నెక్స్ట్ BC EF, AC DF, లెంగ్త్ అండ్ రెస్పెక్టివ్ యాంగిల్స్ ఆర్ సేమ్ అంటున్నారు. సేమ్ ఈక్వల్ అంటే AB సైడ్ ఈక్వల్ టు DE సైడ్ అంటున్నారు. సో నెక్స్ట్ BC సైడ్ ఈక్వల్ టు EF అంటున్నారు. నెక్స్ట్ AC లెంత్ అనుకుంటే DF అంటున్నారు. సో ఇది మనకు సైడ్స్, లెంత్ అన్న సైడ్స్ అన్న ఒకటే. నెక్స్ట్ రెస్పెక్టివ్ యాంగిల్స్, సో ఈ యాంగిల్ సేమ్, నెక్స్ట్ B యాంగిల్ ఈ యాంగిల్ సేమ్, నెక్స్ట్ C యాంగిల్ F యాంగిల్ అనేది సేమ్. సో కాంక్రెంట్ అన్నప్పుడు ఇవి లెంత్స్ యాంగిల్స్ సేమ్ ఉంటాయి. సో దీని రిప్రజెంటేషన్ ఎట్లుంటుంది అంటే ఇలా. సో దీన్ని కాంగ్రెంట్ అంటారు, దీన్ని సిమిలారిటీ అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో వీటి మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు, అంటే వీటి యొక్క రూల్స్ మనము ప్రాబ్లమ్స్ మీద చేసుకోవచ్చు, అంటే దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి మన గైడ్ లైన్స్ తెలిస్తే సరిపోతుంది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి థేల్స్ థీరం అండి. సో థేల్స్ థీరం మీద పక్కా క్వశ్చన్ మ్యాండేటరీగా ఇస్తారు. ఈ క్వశ్చన్ లేని మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చూడండి, 5 years కి సంబంధించిన అన్ని నేను చేశాను వీడియోస్, అందులో పక్కా ఈ క్వశ్చన్ అయితే ఉంటుంది. అండ్ మనకు కింద డిస్క్రిప్షన్ లో ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన మీకు టెక్స్ట్ బుక్స్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో కాన్సెప్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్ కి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అండ్ టెక్స్ట్ బుక్స్ లో ఉండే ఎగ్జాంపుల్స్ కావచ్చు అన్ని ఇంక్లూడ్ చేశాను. జస్ట్ 50 rupees ఉంటుంది టెక్స్ట్ బుక్. సో ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అండ్ తెలుగుకి సంబంధించింది కూడా PDF ఉంటుంది, అది తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, కంప్లీట్ గ్రామర్ ఉంటుంది. అది ఒక్కటి చదువుకొని పోతే మీకు ఎగ్జామ్ లో బై వస్తుంది. అండ్ ఈ టెక్స్ట్ బుక్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అండ్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు, అన్ని లింక్స్ కింద ఉంటాయి. సో ఇంట్రెస్ట్ వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు థేల్స్ థీరం. సో థేల్స్ థీరం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందులో రూల్స్ ఏముంటాయి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ప్రాబ్లమ్స్ మీద చేసుకోవచ్చు. సో ఇక్కడ థేల్స్ థీరం ఏమంటున్నారంటే, సపోజ్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. సో ట్రయాంగిల్ ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం, ఇది C అనుకుందాం. సో ఎప్పుడైతే ఒక లైన్ ప్యారలల్ గా ఈ సైడ్ కి ఏదో ఒక సైడ్ కి, లైక్ ఇది BC అనేది ఒక సైడ్, సో ఇట్లా ప్యారలల్ గా ఒక లైన్ డివైడ్ చేసినప్పుడు అప్పుడు ఏమంటున్నారంటే ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ డివైడ్స్ ద టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇప్పుడు ఇట్లా లైన్ గీసినందుకు ఈ లైన్ ఏం చేస్తుందంటే ఈ 2 parts ఉంటాయి కదా, సేమ్ రేషియోగా డివైడ్ చేస్తుంది. అంటే ఈ రేషియో ఈక్వల్ రేషియో.
సో ఆ లైన్ ఏదైతే కట్ చేస్తుందో ఆ ట్రయాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా కావచ్చు, 2 ఈక్వల్ రేషియోస్ గా డివైడ్ చేస్తుంది. సో ఇలా మనకు రిప్రజెంటేషన్ చేస్తే మనకు కండిషన్స్ ఉంటాయి. ఈ 3 కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్. డిఈ అనేది ఒక ప్యారలల్ లైన్ అనుకుందాం. సపోజ్ ఇది ఒక ప్యారలల్ లైన్. సో ఇది ఒక ప్యారలల్ లైన్. సో ఈ ప్యారలల్ లైన్ ఏం చేస్తుందంటే ఈ 2 పార్ట్స్ ని ఈక్వల్ రేషియోగా డివైడ్ చేస్తుంది. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఏడి, సో ఏడి బై బిడి, సో ఇది ఏడి బై బిడి ఈక్వల్ టు ఏఈ బై ఈసి. సో ఇది ఫస్ట్ కండిషన్. సో ఇది రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏడి బై ఏబి, సో ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏఈ బై ఏసి ఈక్వల్ టు డిఈ బై బిసి. సో ఇక్కడ ఈ లెన్స్ అండ్ ఈ ఏదైతే మనకు ప్యారలల్ అయిందో సో ఈ రేషియోస్ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, దీని మీద మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఎక్కువ 100% దీని మీదనే అడుగుతారు. ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఒక తేల్స్ థీరం ఏం చెప్తుందంటే ఒక ప్యారలల్ లైన్ ఒక ట్రయాంగిల్ ని కట్ చేసినప్పుడు ఏరియా, ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇది ఒక చిన్న ట్రయాంగిల్, ఇది పెద్ద ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏడిఈ అనేది ఒక చిన్న ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక పెద్ద ట్రయాంగిల్. సో ఈ 2 ట్రయాంగిల్ ఒక రిలేషన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఏరియా ఆఫ్ స్మాల్ ట్రయాంగిల్. సో ఇది ఏడిఈ అనేది స్మాల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ బిగ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ బై ఏసి స్క్వేర్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్ బై బిసి స్క్వేర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఒక లైన్ ఒక ట్రయాంగిల్ ని డివైడ్ చేసినప్పుడు సో వాటి యొక్క ఏరియాస్ స్మాల్ ట్రయాంగిల్ బై బిగ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ బై, సో ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ బై ఏసి స్క్వేర్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. సో వీటి మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇప్పుడు దీని మీద క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. సో అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి పాయింట్స్ నేను ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్స్ లో అన్నిట్లో పెట్టాను. సో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు ఇప్పుడు చూద్దాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, సో ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఇది ఏ బిసి. సో డిఈ ప్యారలల్ టు బిసి అంటే తేల్స్ థీరం అనుకోవాలి డైరెక్ట్. సో ఏమన్నారు ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ ఇట్లా పోతుంది. సో డిఈ, ఇది డిఈ అనుకుందాం. సో డిఈ ప్యారలల్ టు బిసి. సో ఇట్లా రాగానే మీకు ఏం ఆలోచన రావాలి, తేల్స్ థీరం మీద క్వశ్చన్ ఇచ్చిండ్రు అని. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు డేటా, ఏడి వాల్యూ ఎంత, ఏడి ఇప్పుడు ఇక్కడ ఏడి బై బిడి వాల్యూ ఇచ్చారు. ఏడి ఎంత 3, ఇది వాల్యూ వచ్చేసి 3. నెక్స్ట్ డిబి వాల్యూ 5, డిబి ఈ వాల్యూ డిబి వాల్యూ 5. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఏసీ వాల్యూ ఇచ్చారు. సో కంప్లీట్ గా ఏసీ, ఈ ఏసీ ఇచ్చారు. ఏసీ ఎంత 5.6. నెక్స్ట్ ఫైండ్ ఏఈ అంటున్నారు, ఇది ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ వాల్యూ మనకు కావాలి. సో మనకు కంప్లీట్ ఏసీ ఇచ్చారు కానీ మనకు కావాల్సింది ఏఈ. సో కంప్లీట్ ఏఈలో కన్వర్ట్ చేసుకోవాలి అన్ని. సో మనకు ఇక్కడ చూడండి తేల్స్ థీరంలో మనం ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాము, ఏడి బై ఏబి, ఏడి బై బిడి ఈక్వల్ టు ఏఈ బై ఈసి. సో ఇది మనం వాడదాం. ఏడి బై బిడి ఈక్వల్ టు ఏఈ బై ఏసి. సో ఇది మనం వాడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏడి బై బిడి ఈక్వల్ టు ఏఈ బై ఈసి. సో దీని నుంచి మనకి ఏం రాసుకోవచ్చు, ఆల్రెడీ ఇక్కడ ఏడి బై బిడి వాల్యూ ఇచ్చారు ఎంత 3/5. మనకు ఏఈ బై ఈసి, ఇది మనకు ఇచ్చిన క్వశ్చన్ నుంచి మనం ఇట్లా రాసుకోవాలి. కానీ మనకు క్వశ్చన్లు ఏమి అడిగారు, ఏఈ. సో ఏఈ అడిగారు కాబట్టి ఏఈని అలానే ఉంచి ఈసీని మనం ఎలా రాసుకోవచ్చు, ఈసీని ఇక్కడ చూడండి, ఈసీ ఈక్వల్ టు నాకు ఈ పార్ట్ ఇచ్చారు ఈసీని మనం ఏం రాసుకోవచ్చు, ఏసీ మైనస్ ఏఈ రాసుకోవచ్చు కదా. ఏసీ నుంచి మొత్తం ఏఈ తీసేసాం అనుకోండి. ఇప్పుడు ఏసీ నుంచి ఏఈ తీసేస్తే మనకి ఈసీ మిగులుతుంది కదా. సో ఈసీని నేను ఈ విధంగా రాసుకుంటున్నాను, ఏసీ మైనస్ ఏఈగా. ఏసీ నుంచి ఏఈ తీసేస్తే మనకి ఈసీ వస్తుంది. సో నేనేం చేస్తుండే ఇక్కడ ఈసీ బదులు ఏసీ మైనస్ ఏఈ రాసుకుంటా. అంటే 3/5 ఈక్వల్ టు ఏఈ బై ఏసీ మైనస్
ఏఈ. సో మనకు ఇక్కడ ఏసీ వాల్యూ ఇచ్చారు. సో ఏసీ ఎంత 5.6. సో అందుకే నేను కన్వర్ట్ చేశాను. సో 3/5 ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. ఏసీ వాల్యూ ఎంత 5.6. సో 5.6 మైనస్ ఏఈ. సో నేను ఏఈ సింపుల్గా ఎక్స్ అనుకుంటే 3/5 ఈక్వల్ టు ఎక్స్ బై 5.6 మైనస్ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఏఈ. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలి, క్రిస్ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు 5x ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5x ఈక్వల్ టు 3 ఇంటూ 5.6 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. 5x ఈక్వల్ టు 6 3s 18, 1 క్యారీ, 3 5 15, సో 16, 160, 16.8 మైనస్ 3x. సో ఇప్పుడు ఈ మనకు ఈ 3x అటు పోతే 8x ఈక్వల్ టు 16.8. సపోజ్ ఇది 8 టేబుల్లో పోతుందో లేదో చెక్ చేసుకోవాలి. 8 1s 8, 2s 0.1, సో 8 2.1. సో x వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఏఈ. సో ఏఈ ఈక్వల్ టు 2.1. సో మనకి ఏమి ఇచ్చారు, ఏఈ వాల్యూ అనుకోమంటున్నారు. సో ఏఈ వచ్చేసి 2.1. సో సింపుల్ గా మనము ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. టేల్స్ థీరం నుంచి మనకి ఏమొచ్చిందంటే ఏడి బై బిడి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. సో మనకు ఆల్రెడీ క్వశ్చన్ లో ఏసీ ఇచ్చారు కాబట్టి మనం ఫైండ్ చేయాల్సింది ఏఈ. సో కంప్లీట్ ఈక్వేషన్ ని ఏఈలో కన్వర్ట్ చేసుకోవాలి. మనకి ఏదైతే అడుగుతున్నారో దాంట్లోనే కన్వర్ట్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు, ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి పాయింట్, ఇది ఎన్ని స్టార్లు పెట్టినా తక్కువేనండి, పక్కా క్వశ్చన్ ఇది. ఎందుకంటే 1 మార్క్ వస్తుంది ఇక్కడ, 1 మార్క్. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ట్రయాంగిల్ ఏబిసి ఈస్ సిమిలర్. సో దీని మీనింగ్ ఏంది, సిమిలర్. సో రెండు సిమిలర్ అంటున్నారు అంటే షేప్ సేమ్ ఉంటుంది, సైజ్ తో మనకు సంబంధం లేదు. సో 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అండ్ దర్ ఏరియాస్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఎంత ఇచ్చారు, సో ఇది ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఏది ఉంటే దానికి సంబంధించి రిలేట్ చేసుకోవాలి ఇది. నెక్స్ట్ డిఈది ఇది ఇచ్చారు, మనకి ఏమి ఇచ్చారు, నెక్స్ట్ ఈఎఫ్ వాల్యూ ఇచ్చారు, నెక్స్ట్ బీసీ వాల్యూ అనుకోమంటున్నారు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి 64, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ వాల్యూ ఎంత 121. సో ఇప్పుడు ఏమనుకుంటున్నారు, సైడ్ బీసీ వాల్యూ అడుగుతున్నారు. సో డయాగ్రామ్ ఇంపార్టెంట్ ఏదైనా. సో ఇది ఏబిసి అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి డిఈఎఫ్ అనుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, ఈఎఫ్ వాల్యూ ఇచ్చారు 15.4. మనకు బీసీ వాల్యూ అనుకుంటున్నారు. సపోజ్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. సో మనకు టేల్స్ థీరం నుంచి ఏమొచ్చిందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఈక్వల్ టు, సో మనకి ఏమేమి కావాలి, ఈ సైడ్ కావాలి. సో మనము ఎట్లా రాసుకోవచ్చు, బీసీ హోల్ స్క్వేర్ బై ఈఎఫ్ హోల్ స్క్వేర్. ఇది ఇంపార్టెంట్, ఇది తెలిస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో టేల్స్ థీరంలో ఇక్కడ చెప్పాను కదా ఇది. సో ఏరియా ఆఫ్ ఏడి ఈక్వల్ టు సైడ్స్ ఏడి బై ఏబి స్క్వేర్. సో ఇది ఇట్లన్నా వాడుకోవచ్చు, ఎట్లన్నా వాడుకోవచ్చు మనం. సో ఇట్లా కరస్పాండింగ్ చేసుకోవచ్చు. సో ఏరియా ఆఫ్ ఏబిసి ఈక్వల్ టు ఏబి స్క్వేర్ బై ఏపీ స్క్వేర్. సో ఇది యూజ్ చేసుకోవాలి ఎప్పుడన్నా మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఇది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇది. సో 2 ట్రయాంగిల్స్ ఇచ్చేసి ఏరియాస్ కరస్పాండింగ్ అవుతున్నాయి అంటే, సపోజ్ ఏరియాస్ ఇస్తారు. సో ఏరియా ఆఫ్ ఏబి, ఏరియా ఆఫ్ పిక్యూ. సో కింద రాసుకోవాలి. నెక్స్ట్ బీసీ అడిగినప్పుడు ఇది క్యూఆర్, సో సిఏ అడిగినప్పుడు పిఆర్. సో ఈ విధంగా ఉంటుంది మనకు, చాలా చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఇప్పుడు మనకు ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఏఎక్స్ స్క్వేర్. సో మనకు ట్రయాంగిల్ ఏబిసి ఎంత ఇచ్చారు 64. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ 121 ఈక్వల్ టు బీసీ వాల్యూ కనుక్కోవాలి, బీసీ స్క్వేర్. నెక్స్ట్ మనకు ఈఎఫ్ వాల్యూ ఎంత 15.4, దీన్ని హోల్ స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ గమనిస్తే 64 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే, 121 కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. సో దీన్ని నేను ఏం చేస్తాను, స్క్వేర్ రూట్ బోత్ సైడ్ చేస్తే నాకు ఇక్కడ బీసీ బై 15.4 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ బోత్ సైడ్. సో సింప్లిఫై చేయాలంటే, సో ఇక్కడ రూట్ 64 ఎంత 8, ఇక్కడ రూట్ 121 11. సో ఇక్కడ బీసీ వాల్యూ ఏమవుతుంది, సో 15.4 ఇంటూ 8 బై
సో 11. సో ఇక్కడ 11 టేబుల్ చేద్దాం. 11 1 జా 11 1 జా 11 4 జా అంటే 1.4 ఇంటూ 8. సో ఇక్కడ 14 8 జా. సో 14 8 జా. సో 14 ని మనం 10+4 రాసుకోవచ్చు అంటే 80 ప్లస్ 4 8 జా 32. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి మనం యాడ్ చేసుకున్న తర్వాత పెట్టుకోవచ్చు. సో 80 + 32 అంటే 100. సో 112 అంటే 11.2 వస్తుంది మనకు. సో ఇది ఆన్సర్ మనకు. సో బీసీ వాల్యూ ఎంత? 11.2. సో మనకు ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో ఇక్కడ ఇచ్చారు ఈ పాయింట్. ఎప్పుడన్నా 2 ట్రయాంగిల్స్ ఇచ్చి 2 సిమిలర్ అన్నప్పుడు ఏరియా ఆఫ్ ఏబిసి బై ఏరియా ఆఫ్ పిక్యూఆర్ ఈక్వల్ టు AB² బై PQ² ఏదన్నా అని మనకు బీసీ ఇస్తే క్యూఆర్ అనుకోవాలి, ఏసీ ఇస్తే పిఆర్ అనుకోవాలి, ఏబి ఇస్తే పిక్యూ అనుకోవాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. సో ఇదైతే మీ నోట్స్ లో కావచ్చు, రాసుకొని పెట్టుకోండి. పక్కా క్వశ్చన్ అండి ఇది, పక్కా క్వశ్చన్, డ్యామ్ షూర్. ఇది ఒక్కటి నేర్చుకుంటే మీకు 1 మార్క్ వచ్చినట్టే. సో ఏరియాస్ ఇచ్చినప్పుడు కరస్పాండింగ్ సైడ్స్ వచ్చేసి స్క్వేర్ లో ఉంటాయి. ఏరియా అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి స్క్వేర్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకు పైథాగరస్ థీరం. సో ఇది కూడా ఇంపార్టెంట్. దీని మీద అప్లికేషన్ బేస్డ్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రీవియస్ క్వశ్చన్స్ లో కూడా ఉన్నాయి. సో డైరెక్ట్ ఫార్ములా అడగరు, వీటి మీద అప్లికేషన్స్ అడుగుతారు. సో పైథాగరస్ థీరం అంటే ఏం లేదండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంది? ఇక్కడ 90 degrees ఉంటుంది. సపోజ్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అని వర్టిసెస్ అనుకుందాం. సో పైథాగరస్ థీరం ఏం చెప్తారు? హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆపోజిట్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ హోల్ స్క్వేర్. సపోజ్ ఇది ఏబి సైడ్, బీసీ సైడ్, ఇది ఏసీ సైడ్. హైపోటెన్యూస్ అంటే ఇది సపోజ్ టీటా అనుకుందాం. సో ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఎంత? ఏసీ స్క్వేర్. ఆపోజిట్ అంటే మనకు ఏబి స్క్వేర్, అడ్జసెంట్ అంటే బీసీ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది? ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఒక్కొక్కసారి మనకు ఈ సైడ్ ఇస్తారు, ఈ సైడ్ ఇస్తారు, మనకి ఈ సైడ్ కనుక్కోమంటారు, ఇవి రెండు ఇస్తారు, ఇది కనుక్కోమంటారు. సో 2 సైడ్స్ ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ సైడ్ అనేది కనుక్కోవాలి. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకు అడుగుతారు. సో పైథాగరస్ థీరం ఇది ఇంపార్టెంట్. దీని మీద అప్లికేషన్ బేస్డ్ ఎట్లా అడుగుతారు ఇప్పుడు చెప్తాను. సో ఈ క్వశ్చన్ మనకు రిపీట్ అవుతుంది కంపల్సరీ. సో వీటి మీద చూసుకోండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏ ల్యాడర్ 20 meter లాంగ్ reaches a window of a building 20 meter above the ground. Determine the distance from the foot of the ladder to the building అడుగుతున్నారు. సో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? ఏ ల్యాడర్ 25 meter లాంగ్ అంటే ఎగ్జాంపుల్ ఇది మన ఇల్లు అనుకుందాం, ఇది మన ఇల్లు అనుకుందాం. అంటే ఐ మీన్ మన ఇల్లు ఇట్లుంటది కదా, విండో ఇక్కడ ఉంది అనుకుందాం, ఇది విండో అనుకుందాం. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? A ladder of 25 meter long reaches a window. సో సపోజ్ ఇది ల్యాడర్ అనుకుందాం, అంటే నిచ్చెన. మనం ఇట్లా నిచ్చెన వేస్తాం కదా విండోకు, సపోజ్ క్లీనింగ్ చేసేటప్పుడు కానీ ఇట్లా. ఇది సపోజ్ ఇది ల్యాడర్ అనుకుందాం. సో ఇది ల్యాడర్ ఇట్లా వేస్తాం నిచ్చెన. సపోజ్ ఎప్పుడన్నా మన పేరెంట్స్ అది క్లీన్ చేయు అది అంటారు కదా, సపోజ్ ఇట్లా నిచ్చెన వేసాం. ఏ ల్యాడర్ 25 meter లాంగ్ రీచెస్ ఏ విండో ఆఫ్ బిల్డింగ్ 25 meters. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ విండో ఆఫ్ బిల్డింగ్ 25 meters అబోవ్ ద గ్రౌండ్, అంటే ఇది గ్రౌండ్ లెవెల్ అనుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇది మనకు 20 అని ఇచ్చారు, 20 meters. డిటర్మైన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్, ఇది ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ టు బిల్డింగ్. సో ఇది బిల్డింగ్ అనుకుందాం. సో ఈ డిస్టెన్స్ మనకి కనుక్కొని అంటున్నారు. ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఏ ల్యాడర్ 25 meter లాంగ్ రీచెస్ ఏ విండో, అంటే దీని యొక్క లెంత్ మనకు 25 ఇచ్చారు. సో మనకేమంటున్నారు? ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అడుగుతున్నారు. ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకు ఈ డిస్టెన్స్ ఎంత? 20 ఇచ్చారు. సో ఈ డిస్టెన్స్ కూడా మనకు 20 అవుతుంది కదా. సో ఈ డిస్టెన్స్ కూడా మనకు 20 అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్, ఇలా ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్ లెంత్ 20 అన్నప్పుడు ఈ లెంత్ కూడా 20 అవుతుంది కదా. సో దీని నుంచి మనం ఒక ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవచ్చు. ఎలా? ఇలా ఎక్స్, ఇది 25, ఇది 20. సో ఇప్పుడు వాళ్ళు మనకేం అడుగుతున్నారు? ఎక్స్ వాల్యూ అనుకుంటున్నారు. సో ఇలా మనకు పైథాగరస్ థీరం మీద అప్లికేషన్స్ అడుగుతారు. డైరెక్ట్ పైథాగరస్ చెప్పండి, సో అట్లా అడగరు. ఇట్లా
సో ఇప్పుడు మనకు పైథాగరస్ థీరం తెలుసు, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకు హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ హోల్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఎంత 25. సో 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్. సో ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు 25 స్క్వేర్ అంటే 625. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ అంటే 400. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 625 మైనస్ 400. సో ఇక్కడ ఏమవుతుంది మనకు 225. సో ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ ఏమవుతుంది √225. సో √225 అంటే 15 స్క్వేర్. సో 2 1s 15 స్క్వేర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ వచ్చేసి 15. సో మనకి ఏం అడుగుతున్నారు, డిటర్మైన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది ల్యాడర్. సో నిచ్చెన కాలు ఇక్కడనే ఉంటుంది కదా, ఫ్రమ్ ద టు బిల్డింగ్. సో ఈ బిల్డింగ్, సో బిల్డింగ్ యొక్క డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు. సో ఇలా మనకు పైథాగరస్ థీరం మీద అప్లికేషన్ ఓరియంటెడ్ అడుగుతారు. ఇంపార్టెంట్, ఇది రిపీట్ అయింది. సో ఇలాంటి క్వశ్చన్ చూసుకోవాలి. సో ఇందులో జస్ట్ మనం చూడాల్సింది ఒకటే ఒక పాయింట్, టేల్స్ థీరం మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో టేల్స్ థీరంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడన్నా 2 ట్రయాంగిల్స్ ఇచ్చి వాటి యొక్క ఏరియాస్ ఇస్తే వాటి యొక్క సైడ్స్ రేషియోస్, అంటే వాటి యొక్క సైడ్స్ యొక్క రేషియోస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద 2 ట్రయాంగిల్స్. సో అట్లా ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ టేల్స్ థీరంలో ఇవి ఏడి బై బీడి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ, ఇది ఒకటి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్, ఇవి. సో ఇవి తెలుసుకుంటే అయిపోతుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రెన్స్, అవి తెలుసుకుంటే సరిపోతాయి. సో జస్ట్ ఇక్కడ ఫోకస్ చేయాల్సింది టేల్స్ థీరం. టేల్స్ థీరం ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద పైథాగరస్ థీరం చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి పక్కా క్వశ్చన్ వస్తుంది. ఇది ఒక్క క్వశ్చన్ నేర్చుకుంటే మీకు 1 మార్క్ వచ్చినట్టే. సో ఎవరికైతే మ్యాథ్స్ బుక్ కావాలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అండ్ తెలంగాణలో ఉండే అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉండే కాలేజ్ లిస్ట్ ఉంది. అది చూసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో చాలా మంది తెలియదు కాలేజ్ ఎక్కడ ఉంటాయి, మీ మీడియంలో ఉన్నాయా లేవా అవి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్స్ కూడా కింద ఉంటాయి. సో కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. సో దట్ మీకు మంచి మార్క్స్ వస్తున్నాయి, సీట్ అయితే వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఉంటాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.